అమితంగా ఇష్టపడే వారిలో భారతీయులు ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పండగలు, పెళ్లిళ్ళు, ఇతర వేడుకలు ఇలా ఏ సందర్భమైనా ఏడాది పొడవునా గోల్డ్ జ్యువెలరీ కొనుగోలుకు మొగ్గు చూపుతూ ఉంటారు. దానికి తగ్గట్లే డిమాండ్ కూడా ఊహించని రీతిలో ఉంటుంది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారన్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. 24 క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్. ఇది చాలా మృదువుగా ఉండటం వల్ల పెద్దగా ఆభరణాల తయారీకి వినియోగించరు. 91.6% ప్యూరిటీతో ఉండే 22 క్యారెట్స్ ఆభరణాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. జనం కూడా ఎక్కువగా ఇదే కొంటూ ఉంటారు. ఇక కాస్త తక్కువ స్వచ్ఛతతో 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ కూడా విక్రయిస్తున్నప్పటికీ వీటి పట్ల అంతగా ఆసక్తి చూపరన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. భారతీయులు ఇప్పుడు ఎక్కువగా ఈ తరహా బంగారు ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో రికార్డు గరిష్టాలకు చేరుతుండడమే దీనికి ప్రధాన కారణం. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ప్రస్తుతం తులం 70,000కు చేరువలో ఉంది. మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ ఇవన్నీ కలుపుకుంటే 75,000 రూపాయలకు పైగానే చెల్లించాల్సి వస్తుంది. దీంతో కాస్త డిమాండ్ తగ్గింది. అందుకే కస్టమర్లు కాస్త తక్కువ స్వచ్ఛతతో ఉన్న 14 క్యారెట్స్, 18 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ కొనేందుకు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. జ్యువెలరీ సంస్థలు కూడా ఇదే బాటలో వారిని ఆకర్షించేందుకు తక్కువ స్వచ్ఛతతో మంచి డిజైన్లలో బంగారు నగలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. గోల్డ్ రేట్లు పెరిగి డిమాండ్ పడిపోతుండడం, కస్టమర్లు సైతం తక్కువ ప్యూరిటీ గోల్డ్ జ్యువెలరీ అడుగుతుండటంతో నగల వ్యాపారులు కూడా 18K, 14K నగలనే తయారు చేయాల్సి వస్తోందట. కొన్ని చోట్ల వీటి కోసం ప్రత్యేక కౌంటర్లను పెట్టినట్లు తెలుస్తోంది.